హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైట్ ఫ్రీ టెక్నాలజీస్. మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. మీకు ఏ కమెంట్స్ ఉన్నా కానీ మాకు రిప్లై బ్యాక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, సో దట్ మేము రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఆల్సో విల్ ట్రై టు గివ్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ. లైక్ మీకు ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో అది ఆ టెక్నాలజీ గురించి చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే సో మనము రియల్ టైమ్ స్క్రిప్టింగ్స్ చూసాం ఇప్పుడు. ఓకే సో దిస్ ఈజ్ ద సెషన్ 3. సో రియల్ టైమ్ స్క్రిప్ట్స్ ఎలా మనము ఆర్గనైజేషన్స్లో రన్ చేస్తాము, రియల్ టైంలో ఎలా రన్ చేస్తాం అనేది మనము చూద్దాం. ఓకే సో ఫస్ట్ వచ్చేసి లైక్ విల్ ట్రై టు ఎర్రర్స్. ఓకే సో మనకి జనరల్గా ఎర్రర్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, మనకి నార్మల్గా అయితే వ్యార్లాగ్ మెసేజెస్లో మనకి అన్ని ఎర్రర్స్ ఉంటాయి. సిస్టమ్ ఎర్రర్స్ అన్నీ మనకి లైనక్స్లో వ్యార్లాగ్ మెసేజెస్లో ఉంటాయి. ఓకే సో మనం ఏం చేద్దామంటే విల్ పుల్ దోస్ ఎర్రర్స్. ఓకే ఆ ఎర్రర్స్ అన్ని మనం ఒక ఫైల్లోకి పెట్టేసి ఓకే అండ్ ఆల్సో విల్ ఫార్మాట్ దట్ అవుట్పుట్. ఓకే సో ఎలా చేస్తాం అనేది మనము చూద్దాం ఇప్పుడు. ఓకే సో జనరల్గా మనకు ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ. ఓకే సేయింగ్ దట్ రియల్ టైమ్ స్క్రిప్ట్స్. ఓకే రియల్ టైమ్ స్క్రిప్ట్స్. Okay so then I'll go to real time scripts directory and I'll say ls-lat. ikkada emi files levu manaki. Okay so what I'll do now, okay so we'll directly go to this script. Okay so direct script razam ikkada. Okay vi will say pull errors okay dot sh. okay so నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లైక్ as usual I'll define my shell. okay escape insert mode. okay I'll define my shell, that is bash. okay so malli manam comment chesukochu like real time errors file and I'll say author is Trite Technologies. okay so ivanni meeru again like the standards you can follow. okay so I'll say grep hyphen I, I'll say error and I will pull it from okay slash var slash log slash messages. okay so let's save this. ఓకే జస్ట్ మనం ఒకసారి ఈ ఎర్రర్స్ని పుల్ చేసి చూద్దాం అసలు హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే సో ఐ విల్ సే డాట్ స్లాష్ నీడ్ టు గివ్ ది పర్మిషన్స్ 744 అండ్ ఐ విల్ సే పుల్ రిక్వెస్ట్ డాట్ ఎస్హెచ్ డాట్ స్లాష్ పుల్ ఎర్రర్స్ డాట్ ఎస్హెచ్. ఓకే సో unable to identify local socket transport endpoint is not connected server var log slash messages. okay I'll copy it here. okay so ఇక్కడ మనం ls-lat చేస్తే మనకి మెసేజ్ అనే ఫైల్ ఉంది. okay so I'll say pwd. so what I'll do, grep hyphen I error this file. okay slash messages. okay unable to yeah so ఇది ఒకటే ఎర్రర్ ఉంది మన ఫైల్లో. okay so and also will say warning. ఓకే సో వార్నింగ్ మెసేజ్ ఏమున్నాయో చూపిస్తుంది. అండ్ ఆల్సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే ఫెయిల్డ్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే సో వన్ ఫెయిల్డ్ మెసేజ్. ఓకే ఇలా మనము ఈ మెసేజెస్ అన్నిటిని మనము డిస్ప్లే చేయొచ్చు. ఓకే సో విల్ డూ వన్ థింగ్, ఐ విల్ సే vi pull errors. ఓకే సో దిస్ ఈజ్ వర్కింగ్ యాక్చువల్లీ. ఓకే సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఓకే దీంట్లో వ్యార్లాగ్లో కాకుండా ఓకే సో మనము ఓకే సో ఇక్కడ మనం లోకల్లో కాపీ చేసుకున్నాం కదా, ఈ ఫైల్ నేమ్ ఇస్తాను నేను. ఓకే ఓకే అండ్ ఇన్సర్ట్ I'll say paste. okay so same thing grep hyphen I warning message ఏమున్నా కానీ I'll say paste it here and I'll say grep hyphen I failed message. okay I'm doing this. okay సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓకే
So what I'll do, I'll say wq. Okay, so I'll run this now. Okay, సో మనకి ఎన్ని ఎర్రర్ మెసేజ్ ఉన్నాయి, ఎన్ని వార్నింగ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ పుల్లింగ్ ద ఫెయిల్డ్. ఓకే, అథెంటికేషన్ ఫెయిల్డ్ ఫర్ యూజర్ అంటుంది. ఓకే, ఓకే యూజర్, ఓకే ఐఎమ్ నాట్ షూర్ హూ ఇస్ దట్ యూజర్ ఈస్, సారీ cd/home ls. Okay, we only have these many users. Okay, so I'll say cd then scripts, then real-time scripts. Okay, so this is what. Okay, so I've just pulled those errors. Okay, so నేను ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే, సో I'll go to the script again. Okay, vi pull errors.sh లో సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్రర్ మెసేజ్ ఏవైతే ఉన్నాయో నేను ఏం చేస్తానంటే I will move them to a file. Okay, same /root, then I will say scripts, and I will say real-time scripts lo. Okay, I will say error.out ane file ni create chestanu. Okay, so I just want to redirect everything to this file. Okay, and var.out, and again I will say failed.out. okay, so ఈ ఫైల్స్ ని నేను ఇక్కడ మూవ్ చేస్తున్నా. ఓకే, సో ఐ విల్ రన్ దిస్ నౌ. ఓకే, సో ./pullerrors.sh అంట. ఓకే, సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే మనము వాటిని ఫైల్కి రీడైరెక్ట్ చేసాం అనమాట. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt ఇక్కడ చూడండి మనకి ఈ ఫైల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే cat error.out ఫైల్. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఆ వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఎలా వచ్చాయి అనేది నేను చూస్తున్నా ఇక్కడ. ఓకే, సో యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. అదే మీరు మెసేజెస్లోకి వెళ్ళారనుకోండి, యూ విల్ సీ లాట్ ఆఫ్ మెసేజెస్, మనకు చాలా మెసేజెస్ కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, సో టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే మీరు ఎర్రర్ని ఈజీగా పుల్ అవుట్ చేయొచ్చు అండ్ యూ కెన్ గివ్ ఇట్ టు ది ఫైల్. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ సేమ్ థింగ్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే vi and I'll say admin commands and .sh. okay, admin commands .sh అనేది ఒక ఫైల్ ని ఒక స్క్రిప్ట్ ని క్రియేట్ చేద్దాము. ఓకే, సో I'll say #shebang escape insert. okay, shebang and I'll say bin dash, as usual మీరు author అవన్నీ ఇవ్వచ్చు. ఓకే, and I'll say date, I'll say uptime and I'll say df-h. okay, so I'll say wq. okay, so మన chmod 744 admin commands.sh. okay, so if I run this again admin commands.sh. okay, so ఇక్కడ చూడండి it is displaying everything, right? సో మనం ఏం చేద్దామంటే, సో I just want to display the first column. okay, సో ఫస్ట్ కాలమ్ ని డిస్ప్లే చేయాలంటే మనం ఏం కమాండ్ యూజ్ చేయాలంటే, సో ఇఫ్ ఐ హ్యావ్ డేట్, ఓకే, సో నేను డేట్లో ఓన్లీ ఫస్ట్ కాలమ్ ని డిస్ప్లే చేయాలనుకుంటా. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ పైప్ awk awk కమాండ్ ఏం చేస్తుందంటే, so it will print only first column. so I'll say print $1 అని అనుకోండి, it will print only first column. okay, $1. okay, so in the same way I'll do for this also. okay, so pipe symbol awk, okay, $1 and also here I'll say $1. okay, so ఇక్కడ df-h కి instead of this we'll say grep -i రూట్ అంటాను నేను. ఓకే, సో రూట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేయమని చెప్తున్నాను df-h లో. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ విల్ సేవ్ దిస్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఐ విల్ రన్ దిస్ కమాండ్. ఓకే, సో ఇఫ్ చూడండి, సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్. సో వి మిస్డ్ కోలన్ మిస్ చేసాం అనుకుంటా. ఓకే, సో వేర్ ఇస్ vi. ఓకే, vi. ఓకే, సో ఇక్కడ ఇది మిస్ చేసాం మనము. ఓకే, సింగిల్ కోట్ మిస్ చేశాను. ఓకే, సో ఓకే వి రన్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఓన్లీ మనకి ఫస్ట్ కాలమే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇది సండే. ఓకే, అండ్ ఇది టైం. ఓకే, సో ఇక్కడ మనకి df-h లో వి డోంట్ హ్యావ్ రూట్ అనేది లేదు కాబట్టి వీఆర్ నాట్ గెటింగ్ దట్. ఓకే, ఇఫ్ ఐ సే tmpfs. ఓకే, మనం tmpfs అందాం. ఓకే, సో vi, I will grep
okay, tmpfs. Okay, so again I'll run this, we'll do control L. Okay, so ఇక్కడ చూడండి. ఓకే, సో ఓన్లీ tmpfs చూపిస్తుంది అండ్ ఇట్ ఈస్ ఓన్లీ printing me the first column. Okay, so it gives only first column of the script. Okay, so script లో ఫస్ట్ కాలమ్ ఏదైతే ఉందో అది మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనము లైక్ వీ కెన్ చెక్ ద రిమోట్ సర్వర్ కనెక్టివిటీ. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కానీ రియల్ టైంలో చేస్తున్నప్పుడు వీ షుడ్ సీ ఇఫ్ రియల్ టైమ్ కనెక్టివిటీ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, సో అది ఎలా చెక్ చేస్తాం మనము? ఓకే, సో ఐ విల్ క్రియేట్ వన్ మోర్ స్క్రిప్ట్. ఓకే, సో విఐ remote server check dot sh అంటాను. ఓకే, సో remote server check dot sh. ఓకే, again I'll do shebang. ఓకే, bin bash, I'll go to bin bash and ఇక్కడ నేను ping. ఓకే, సో everyone knows what ping does, right? సో నేను ఏమంటానంటే లోకల్ హోస్ట్. ఓకే, సో నాకు వేరే ఐపీ లేదు కాబట్టి ఐఎమ్ గివింగ్ లోకల్ హోస్ట్. ఓకే, సో ఐ విల్ సే ఇఫ్ ఓకే $? రైట్, $? మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చూసాం. అంటే నా లాస్ట్ కమాండ్ వర్క్ అవుతే. ఓకే, సో ఇప్పుడు పింగ్ చేస్తున్నాను లోకల్ హోస్ట్కి. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ దెన్ ఐ విల్ సే ఎకో. ఓకే, ఎకో పింగ్ వర్క్స్. ఓకే, లేదంటే నేను ఏమంటాను? ఓకే, ఎల్స్ ఎకో నాట్ ఏబుల్ టు పింగ్ అంటాను. ఓకే, సో ఐ సే నాట్ ఏబుల్ టు పింగ్. ఓకే, దెన్ ఐ క్లోజ్ దిస్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో మనం సింపుల్గా రిమోట్ సర్వర్ పింగ్ అవుతుందా అని చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇఫ్ ఐ డూ chmod 744 this server and I'll say /, I'll run this server. Okay, so it is able to ping, right? And also it says ping works. Okay, సో కాకపోతే నాకు ఇది ఏంటంటే నాకు రియల్ టైంలో మనం చేసేటప్పుడు నాకు ఈ అవుట్పుట్ ఇదంతా రావాల్సిన అవసరం లేదు. ఓకే, నాకు ఓన్లీ పింగ్ వర్క్స్ అనే ఒకటి వస్తే చాలు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, మనం ఏదైతే అవుట్పుట్ ఇక్కడ వస్తుందో. ఓకే, సో ఇఫ్ మనకి ఇక్కడ పింగ్ స్టేట్మెంట్లో. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రీడైరెక్ట్ టు ది ampersand greater than symbol /dev/null అంటాం. ఓకే, సో /dev/null అంటే ఏంటంటే ఇట్ విల్ రీడైరెక్ట్ టు ఏ ఫైల్ కాల్డ్ /dev/null. ఓకే, సో అదేంటంటే దట్ వోంట్ డిస్ప్లే యూ ది అవుట్పుట్. ఓకే, /dev/null అనేది మీకు అవుట్పుట్ని డిస్ప్లే చెయ్యదు. ఓకే, సో ఇట్ విల్ సప్రెస్ దట్ అవుట్పుట్. ఓకే, సో ఐ విల్ డూ సేవ్. ఓకే, సో మళ్ళీ మనము ఈ కమాండ్ని రన్ చేద్దాం. ఓకే, సో స్క్రిప్ట్ని రన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది? సింపుల్గా పింగ్ వర్క్స్ అంటుంది. ఓకే, సో దట్ ఈస్ వర్కింగ్, ఈ సర్వర్ వర్క్ అవుతుందని చూపిస్తుంది. ఓకే, సో అగైన్ విఐలో సో విల్ గివ్ సమ్ రాంగ్ ఐపీ అడ్రస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే 192.168.0.1. ఓకే, అండ్ ఐ విల్ సే సేవ్. ఓకే, సో అగైన్ ఐ విల్ ట్రై దిస్. ఓకే, సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు పింగ్ దట్ సర్వర్ అండ్ ఇట్ విల్ సే it is not pinging. Okay, so it is taking some time but it works. Okay, so not able to ping అనేది మనకి డిస్ప్లే చేస్తుంది చూడండి. ఓకే, సో ఈ విధంగా మనము రిమోట్ సర్వర్ అప్ ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా ప్రతి సర్వర్ని వెళ్ళి పిక్ చేసి ప్రతి రిమోట్ సర్వర్ వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేయలేను, రైట్? సో వాట్ ఐ కెన్ డూ, ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ ఫైల్. ఓకే, నేను నా హోస్ట్ ఫైల్స్ అన్నీ ఓకే ఒక ఫైల్లో క్రియేట్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ హోస్ట్. ఓకే, లోకల్ హోస్ట్ అండ్ ఐ విల్ సే 192.168.0.1. ఐ విల్ సే 192.168.0.2. ఓకే, సో ఐ విల్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో మళ్ళీ నేను ఒక స్క్రిప్ట్ రాసుకుందాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఆర్ ఎల్స్ విల్ గో టు ది సేమ్ స్క్రిప్ట్ ఆర్ ఎల్స్ ping host.sh అని ఒక క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో అగైన్ ఐ విల్ సే shebang /bin/bash. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గివ్ host. ఓకే, host ఈక్వల్ టు లైక్ నేను ఆ పర్టికులర్ పాత్ని ఇస్తాను, ఏది మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నామో ఆ పాత్ని ఇస్తాను నేను. ఓకే, సో ఐ విల్ సే ఎక్కడ ఉంది ఆ పాత్ అనేది చూద్దాము. ఓకే, I will say WQ and PWD. Okay,
సో ఇది స్లాష్ పింగ్ హోస్ట్, ఓకే, హోస్ట్ డాట్ ఎస్హెచ్. ఓకే, సో ఐల్ కాపీ దిస్. Okay, I'll copy this and we'll say vi. ఓకే, సో నేను ఇక్కడ దీన్ని హోస్ట్లో పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఓకే, సో ఇది నా ఫైల్. ఓకే, సో ఇక్కడ నా ఫైల్ ఉందని నేను చెప్తున్నాను. ఏది ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి ఐఎమ్ పికింగ్ ఇట్. ఓకే, సో ఐల్ సే ఫర్ ఐపీ. ఓకే, ఐల్ క్రియేట్ ఏ వేరియబుల్ కాల్డ్ ఐపీ అండ్ ఐల్ సే ఇక్కడ డాలర్ క్యాట్. సో ఐల్ పిక్ దోస్ హోస్ట్. ఓకే, సో నేను ఆ హోస్ట్ని రీడ్ చేస్తున్నాను. ఓకే, రీడ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఐల్ డూ పింగ్ -c1 అండ్ ఐల్ సే డాలర్, ఓకే, ఐపీ. ఓకే, సో ఇది మనము దాన్ని పిక్ చేసుకొని తర్వాత దాన్ని మనము పింగ్ చేస్తున్నాము ఆ ఐపీస్ని. ఓకే, సో వీఆర్ రీడింగ్ ఫ్రమ్ క్యాట్ అండ్ వీఆర్ పింగింగ్ దోస్ ఐపీస్. ఎక్కడ ఉన్నాయి ఐపీస్ అని పింగ్ హోస్ట్ డాట్ ఎస్హెచ్లో ఉన్నాయి. ఓకే, సారీ, ఇట్ ఈస్ నాట్ పింగ్ హోస్ట్ డాట్ ఎస్హెచ్, ఇది మై హోస్ట్. ఓకే, మై హోస్ట్ ఫైల్, రైట్, మై హోస్ట్. ఓకే, సో ఇది మై హోస్ట్ ఫైల్లో ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ వీ విల్ రీడైరెక్ట్ దిస్ టు, okay, escape I. Okay, so what I'll do ampersand greater than slash dev slash null. Okay, so then I'll say if dollar question mark. Okay, so if this equal to 0, okay, paina command work aute. Okay, what I'll say again, I'll say then echo dollar IP, right, is pinging. Okay, and I'll say else echo dollar IP is not working. Okay, so I'll save this. I'll say first manam ikkada fi, right, so for key done. Okay, so I'm saving this. Okay, so ping host dot sh anadi manamu will give the file permission ikkada. Okay, so this is how we'll do, and I'll say dot slash ping host dot sh. Okay, local host is pinging. Okay, so first మనం లోకల్ హోస్ట్ ఇచ్చాము, లోకల్ హోస్ట్ పింగ్ అవుతుందని చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం 192.168.0.1 ఇచ్చాము. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, సో 0.1 పింగ్ అవ్వట్లేదు, ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్తుంది. ఓకే, ఇంకోటి ఏమి ఇచ్చాము మనము 0.2 కూడా ఇచ్చాము. ఓకే, సో ఇట్ ఈస్ పింగింగ్ 0.2 ఆల్సో 192.168.0.2ని కూడా అది పింగ్ చేస్తుంది. ఓకే, సో let us wait for that as well. So it will say it is not pinging. Okay, సో ఈ విధంగా మనము ఒక ఫైల్ నుంచి వేరియబుల్ని కాల్ చేసుకొని, ఓకే, వీ కెన్ డూ దాట్. ఓకే, సో ఇక్కడ చూడండి 0.2 ఈజ్ నాట్ వర్కింగ్ అని వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ చెక్ ద రిమోట్ హోస్ట్. ఓకే, మీ దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ హోస్ట్ ఉన్నాయనుకోండి, యూ కెన్ గో టు దాట్ పర్టిక్యులర్ స్క్రిప్ట్. ఐ కెన్, ఓకే, మీ హోస్ట్ ఫైల్ని క్రియేట్ చేసుకొని you can ping everything. Okay, so this is how this works. Okay, so next వచ్చేసి we'll see like we have so many real time scripts. Okay, so ఆ real time scripts అన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాము సెషన్ 4లో. Okay, so this is, I just wanted to show how you can pick the variables or pick the data from other file. Okay, and move those file data into the variables and you are able to use that data. ఓకే, ఆ డేటాని మీరు మీ వేరియబుల్స్లో యూజ్ చేస్తున్నారు అండ్ ఆ డేటా ఎక్కడుంది, మీకు ఎక్స్టర్నల్ ఫైల్లో ఉంది. ఓకే, మనకి స్క్రిప్ట్లో లేదు. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ డూ. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ డూ వన్ మోర్, లైక్ సింపుల్గా మనము ఒక స్కెడ్యూలింగ్ ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, సో
vi schedule.sh. ఓకే, సో స్కెడ్యూలింగ్ ఎలా చేస్తాం మనం జనరల్గా మనకి లైనెక్స్లో విల్ డూ యూజింగ్ క్రాన్ ట్యాబ్స్, రైట్? సో స్కెడ్యూలింగ్ జాబ్స్ అయినా కానీ ఏదైనా కానీ విల్ డూ విత్ క్రాన్ జాబ్స్. అండ్ ఆల్సో మనము ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటే విల్ యూస్ ఈమెయిల్ అండ్ సెండ్ మెయిల్ మనం కాన్ఫిగర్ ఉంటే యూ కెన్ యూస్ దట్ సెండ్ మెయిల్ ఆల్సో. ఓకే, సారీ, సో సేమ్ మనం ఇప్పుడు పింగ్ హోస్ట్ డాట్ ఎస్హెచ్ ఉంది కదా, సో మనం ఏం చేద్దామంటే ఈ పింగ్ హోస్ట్ డాట్ ఎస్హెచ్నే మనము రీయూజ్ చేద్దాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ డేట్ చెక్ చేసుకోండి. ఓకే, సో సండే August 16th. ఓకే, ఇట్స్ 1 o'clock. ఓకే, ఈడిటి టైం ఇది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు cron tab -e. ఓకే, సో cron tab -eలో చూడండి, సో ఆల్రెడీ సమ్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ రన్నింగ్ హియర్. ఓకే, PHP జాబ్స్. ఓకే, సో ఇక్కడ నేను ఇంకో జాబ్ని క్రియేట్ చేస్తాం, మన జాబ్ని. ఓకే, సో మనం టైం చూసాం కదా, సో వాట్ వాజ్ ద టైం, సో టైం వాజ్ 13:02. ఓకే, సో ఇది ఆర్ అండ్ దిస్ ఈస్ ద మినిట్. ఓకే, సో అవర్ వచ్చేసి 13. ఓకే, అండ్ మినిట్ వచ్చేసి 02 ఉంది. సో వాట్ ఐ విల్ డూ, ఓకే, విల్ గివ్ 0, 4 అండ్ ఐల్ సే 13 అండ్ 13 వచ్చేసి ఆరు, 04 వచ్చేసి మినిట్ అండ్ డే ఆఫ్ ద మంత్, ఎవ్రీ డే ఆఫ్ ద మంత్, ఎవ్రీ మంత్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఎవ్రీ డే ఆఫ్ ద వీక్. ఓకే, సో నా స్క్రిప్ట్ ఎక్కడ ఉంది, రూట్లో స్క్రిప్ట్స్లో. ఓకే, రియల్ టైమ్ స్క్రిప్ట్స్లో. ఓకే, సో పింగ్ హోస్ట్ డాట్ ఎస్హెచ్ అనే ఫైల్. ఓకే, సో ఈ పింగ్ హోస్ట్ డాట్ ఎస్హెచ్ అనేది నాకు ఈ టైంలో నేను పింగ్ చేయాలి డైరెక్ట్ అని అనుకుంటున్నాను. ఓకే, సో వాట్ ఐ విల్ డూ అండ్ ఆల్సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రీడైరెక్ట్ దిస్ టు ఏ ఫైల్ కాల్డ్ ping.out. ఓకే, సో ping.out అనే ఫైల్కి నేను రీడైరెక్ట్ చేద్దాం అనుకుంటా పింగ్ హోస్ట్ డాట్ ఎస్హెచ్ని. ఓకే, సో ఇప్పుడు డేట్ చూద్దాం. ఓకే, సో ఇట్స్ 04. ఓకే, ఇట్స్ దాటిపోయింది, అయిపోయినాక మనం చేసాము. ఓకే, ఐ విల్ డూ 06. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే cron tab -eలోనే, ఓకే, మనం దీనికి సెండ్ చేయకుండా వాట్ వీ కెన్ డూ ఇస్, సో ఐ విల్ సే టు సెండ్ ఏ ఈమెయిల్. ఓకే, సో ఫర్ సేమ్ థింగ్ నేను ఏం చేస్తానంటే, ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ సే మెయిల్ -s. ఓకే, సో కనెక్షన్ స్టేటస్. ఓకే, సో కనెక్షన్ స్టేటస్ నేను ఏదైనా ఈమెయిల్కి పంపిస్తాను. ఓకే, tritreetech or tritreeinfo. ఓకే, tritreeinfo@gmail.comకి సెండ్ చేయాలని నేను ఇక్కడ సేవ్ చేస్తున్నా. ఓకే, సో ఇట్ విల్ సెండ్ దట్ ఈమెయిల్. ఓకే, మనకి జనరల్గా SMTP ఇప్పుడు కాన్ఫిగర్ లేదు. ఓకే, సో SMTP కాన్ఫిగర్ ఉంటే ఇట్ విల్ డూ దట్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ లైక్ ఐఎమ్ జస్ట్ సేవింగ్ దట్ టు మీకు చూపించడానికి చేస్తున్నా, బట్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, మనకి ఇంకా ఈమెయిల్స్ ఇందులో నేను సెట్ చేయలేదు. సో మీకు ఆల్రెడీ సెండ్ మెయిల్ అన్న SMTP అయినా మీకు ఆల్రెడీ ఎనేబుల్ ఉంటే ఓకే ఇట్ విల్ వర్క్. ఓకే, ఓకే, సో పింగ్ డాట్ cron tab -eకి వెళ్దాం మళ్ళీ. ఓకే, సో ఇక్కడ నేను ping.out అని ఇచ్చాను. ఓకే, సో ఈ అవుట్పుట్ 13:12కి రావాలి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే డేట్ అగైన్. ఓకే, సో ఇక్కడ 13:11 అయింది. సో స్టిల్ వీ హ్యావ్ 40 seconds. ఓకే, సో 40 secondsలో విల్ సీ వెదర్ దట్ ఫైల్ గెట్స్ క్రియేటెడ్. ఓకే, పింగ్ అనే ఫైల్ ping.out అనే ఫైల్ క్రియేట్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ దిస్ వన్. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ హియర్. సో ఓకే, ఈ ఫైల్ ఇచ్చాం మనము స్క్రిప్ట్ అండ్ వాట్ ఆల్ ద మై హోస్ట్లో లోకల్ హోస్ట్, తర్వాత 192.168.0.0 అండ్ 0.1 ఉంది. అండ్ ఐల్ సే క్విట్ హియర్. అగైన్ విల్ చెక్ ద డేట్. ఓకే, సో ఇంకా 6 seconds ఉంది. ఓకే, సో ఓకే, సో ఇట్ గాట్ ఇట్. సో మనం ఇప్పుడు ఈ ఫైల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఇఫ్ ఐ సే ls-lrt. ఓకే, చూడండి ఇక్కడ ping.out అనే ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇఫ్ ఐ సే cat ping.out. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి లోకల్ హోస్ట్ ఈస్ పింగింగ్ అంటుంది, 192.168.0.0 ఈజ్ నాట్ వర్కింగ్ అంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్. ఓకే, 0.1 కూడా నాట్ వర్కింగ్ అని మనకి డిస్ప్లే అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ ద cron jobs. ఓకే, సో మీరు పర్టికులర్గా మీ లైక్ రిమోట్ సర్వర్స్ని పింగ్ చేసిన తర్వాత cron జాబ్ షెడ్యూల్ చేయాలన్నా
or else if you want to create any cron jobs, we have to do this. Okay, so that is how we do. And this is the third session. Inka real time scripts chala unnai. Okay, so we'll do in the next session. Okay, so thanks for watching this video. Please do subscribe and share your views and feedbacks, and share with your friends, and also queries ఏమైనా ఉంటే comment చేయండి. Okay, thanks for the day. And